కొంచెం లంచాలు ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఒక 5,000, 10,000 లంచాలు తీసుకుంటారు వీళ్ళు అధికారులు. అంతకు మించి ఏముండదు. ఏమని చెప్తారు అంతకు మించి? అసలు సినిమాలే లేవు, సినిమాలే రావట్లేదు అనుకుంటే 100 థియేటర్లు మూసేస్తే ఇంకా ఎక్కడ ఇచ్చుకుంటారు లంచాలు కూడా. వీళ్ళకైనా సినిమా థియేటర్లు మూసుకోవాలని ఏమి ఉండదు. రేపు పొద్దున ఈ సినిమా వచ్చే టైంకి థియేటర్లని మూతపడితే ఒప్పుకుంటాడు ఆయన? ఒప్పుకోడు కదా. ఇగో సాటిస్ఫై చేయడం, అంత మించి ఏం లేదు. లేదంటే ఇంక రేపు నుంచి పెద్ద సినిమాలు కూడా ఓటీటీలోనే రిలీజ్ చేస్తారేమో ఇవన్నీ మూసేస్తే. అదే పరి ఇప్పుడు ఎందుకంటే ఓటీటీలు కూడా చాలా వరకు పెద్ద పెద్ద నిర్మాతలే ఉన్నాయంట కదా సార్, ఆ పాయింట్ కూడా తీశారు. ఇప్పుడు ఏ కాకుండా అదేంటి, ఇప్పుడు ప్రొడక్షన్ హౌసెస్ కూడా అందరు నిర్మాతలు ప్రొడక్షన్ హౌసెస్ పెట్టేస్తున్నారు. దిల్ రాజు పెట్టేశాడు, అల్లు అరవింద్ పెట్టేశాడు. జోక్ ఏంటంటే వీళ్ళెవరు ఈ ప్రొడక్షన్ హౌసెస్ పెట్టేసే వాళ్ళందరూ కూడా చిన్న సినిమాలు తీపిస్తారు 1-2 కోట్లతో. పెద్ద సినిమాలకి వీళ్ళెవరు పెట్టుబడి పెట్టరు. పెద్ద సినిమాలకు కొత్త బకరాలే కావాలి. అది ఈ చిన్న సినిమాలు కూడా వేల ఓటీటీలో రిలీజ్ చేసుకుంటారు, నడుస్తుంటది. ఇంకా థియేటర్స్ వరకు వెళ్ళవు. అంతే. ఇదే టైంలో సార్ ఒక పక్క మెడికల్ కాలేజెస్ ఇష్యూ రేజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆల్రెడీ ఇప్పుడే కాదు, వైసీపీ రేజ్ చేసింది ఇంతకు ముందు కూడా చేశారు. కానీ దాని మీద అంటే అఫీషియల్ గా అయితే ఎటువంటి అనౌన్స్మెంట్ రావట్లేదు. అందులో వాస్తవాలను చూడాలా, లేదంటే నిజంగా ఆ దిశగా అడుగులు పడుతున్నాయా లేదని అనుకోవాలి. దానికి కౌంటర్ కూడా చేయట్లేదు కూటమి ప్రభుత్వం. ఎలా చూడాలి? ప్రజల్లో స్పందన లేనప్పుడు ఎవడో ఏం చేయలేడండి. రాష్ట్రం ఎట్టా దోపిడీకి గురైనా మాకేందిలే, మాకు నచ్చిన పార్టీ ఉంటే, మా నచ్చిన కులమోడు ఉంటే చాలు అనుకుంటే ఎవడేం చేస్తాడు? అంటే జరిగిపోతే అంతే నాశనం అవనండి. ఎవడే